వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఇప్పటి వరకు హిందూ అమ్మాయిల విషయంలో లవ్ జిహాద్ విషయంలో అమ్మాయిల్ని కాపాడుకోండి, లవ్ జిహాద్ బారిన పడకుండా ముస్లిం అబ్బాయి వలలో హిందూ అమ్మాయిలు చిక్కకుండా చూసుకోండి, ఎందుకంటే ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేస్తున్నారు, ఈ నేపథ్యంలో ఆడపిల్లల్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని చెప్తూ వచ్చాను. కానీ ఈరోజు ముస్లిం అమ్మాయిల నుంచి కూడా హిందూ అమ్మాయిల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదకి వచ్చింది. అలాంటి ఒక షాకింగ్ ఘటన భోపాల్లో వెలుగులోకి వచ్చింది. ఆ నిజాలు వింటే ఆశ్చర్యంగా అనిపించింది. మధ్యతరగతి కంటే దిగువన ఉన్న అమ్మాయిలు, ఏ అమ్మాయికి అయితే ఉద్యోగం అవసరం ఉంటుందో, ఏ అమ్మాయి అయితే ఆర్థికంగా వెనుకబడి ఉంటుందో, ఏ అమ్మాయి అయితే ఆశలతో కోరికలతోటి ముందుకు వెళ్ళాలనుకుంటుందో ఆ అమ్మాయిలే వీళ్ళకు టార్గెట్. వీళ్ళు ఆ అమ్మాయిల్ని టార్గెట్ చేసి ఎంత ఘాతుకానికి పాల్పడుతున్నారు అనేది ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తా. ఆ ముస్లిం యువతులు ఇద్దరు పేర్లు అమ్రీన్, అఫ్రీన్. వీళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళు. ఫస్ట్ వీళ్ళు ఉద్యోగాలు కావాలా అనే పేరుతోటి హిందూ యువతులకు వలేస్తారు. చాలా క్లియర్గా వీళ్ళు ముందే హిందూ అమ్మాయిల్ని టార్గెట్ ఫిక్స్ చేసుకుంటారు. ఈ అమ్మాయిల్ని మనం ట్రాప్లో పడేయాలి, ఈ అమ్మాయిల్ని మనం ట్రాప్లో పడేయాలి అని ఆ అమ్మాయిలకు సంబంధించిన డేటా మొత్తం పెట్టుకున్న తర్వాత వాళ్ళ అవసరాలని పట్టి వాళ్లకు ఉద్యోగాల పేరుతో వలేస్తారు. ఆ తర్వాత ఒక జాబ్ స్కామే నడుస్తుంది. ఆ జాబ్ స్కామ్ కాస్త ఎలా మారుతుంది తెలుసా? సెక్స్ రాకెట్గా మారుతుంది. చివరికి రేప్ ఆరోపణలు, బలవంతపు మత మార్పిడులు ఇలా ఒకదాని తర్వాత ఒకటి దారితీస్తాయి. ఈ అమ్రీన్, అఫ్రీన్ అనే ఇద్దరు అక్కా చెల్లెలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగ ఆశ చూపించి అమాయక మహిళలను ట్రాప్ చేసి వారి జీవితాలను నాశనం చేశారంటూ ఆరోపణలున్నాయి. జాబ్ ఆఫర్స్ పేరుతో ఎంతో మంది అమ్మాయిలు ఇలాంటి ఉచ్చులో పడే అవకాశం ఉంది. ముఖ్యంగా హిందూ యువతులు, వీళ్ళ టార్గెట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. హిందూ అమ్మాయిలు గుర్తుంచుకోండి, అతిగా ఆశపడకండి. ఊహించిన మంచి ఉద్యోగాలు లేదా అవకాశాలు వస్తే 1కి 10 సార్లు ఆలోచించండి. మన క్వాలిఫికేషన్కి మించి మనకు ఎందుకు ఉద్యోగం ఇస్తా అంటున్నారు? మన క్వాలిఫికేషన్కి మించి మనకు జీతాలు ఎందుకు ఇస్తా అంటున్నారు? అసలు ఆ కంపెనీలు ఉన్నాయా లేదా? ఎవరు మనల్ని ఇంటర్వ్యూలు చేస్తోంది? ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు మనతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనే విషయాలని గమనించండి. కంపెనీ గురించి, ఉద్యోగం ఇచ్చే వ్యక్తి గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. వారి నేపథ్యాన్ని పరిశీలించండి. అన్నిటికంటే చాలా ముఖ్యంగా హిందూ అమ్మాయిలకు ఒక విషయం చెప్తున్నా, ఎక్కడికి ఒంటరిగా వెళ్ళొద్దు. అంటే ఒంటరిగా వెళ్ళొద్దు అంటే మా మీద నమ్మకం లేదా, మమ్మల్ని మేము సేఫ్ చేసుకోలేమా అంటే ఒక పక్క నుంచి లవ్ జిహాదు, ఇంకో పక్క నుంచి ఇలాంటి ముస్లిం అమ్మాయిలు వాళ్ళు ఒక ఆడపిల్లలయ్యి అక్కడ జీవితాలను అనుభవించుకుంటూ కూడా ఇంకో ఆడపిల్ల జీవితం, అంటే హిందువులు ఆడపిల్లలు కాపీర్లు, వాళ్ళను మతం మార్చడమే లక్ష్యంగా, వాళ్ళను సెక్స్ రాకెట్లోకి దించడమే లక్ష్యంగా, వాళ్ళ మీద అత్యాచారాలు చేయించడమే లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు హిందూ ఆడపిల్లలందరూ కూడా ఒక యువరాణులు లాంటి వాళ్ళు, వాళ్ళని కాపాడుకోవాలి అనే బాధ్యత ఉంటుంది. కాబట్టి ఆ బాధ్యతతో చెప్తున్నాను, ఇలాంటి మోసపూరిత మాటలు వచ్చినప్పుడు ఒంటరిగా మాత్రం వెళ్ళకండి. ఇంటర్వ్యూలకు, మీటింగ్స్కి వెళ్ళినప్పుడు తెలిసిన వారితో వెళ్ళండి, లేదా మీ కుటుంబ సభ్యులను, స్నేహితులను తోడు తీసుకోలేండి. లేకపోతే ఇలాంటివి ఏమన్నా జరుగుతున్నాయా అక్కడ ఏంటి అనేది సమాచారం తెలుసుకోండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు అనేది మీ ఇంట్లో వాళ్ళకు సమాచారం ఇవ్వండి. అనుమానం వస్తే దానికి దూరంగా ఉండండి. ఏదైనా చిన్న అనుమానం వచ్చినా ఆఫర్ని వదిలేయండి. మీ భద్రత కంటే, మీ సేఫ్టీ కంటే, మీకంటే ఆ ఉద్యోగం ఏది ఇంపార్టెంట్ కాదు. మీకు ఏదైనా ఇబ్బంది ఎదురైతే వెంటనే తల్లిదండ్రులో, స్నేహితులో, లేకపోతే పోలీసులతోనో తెలియజేయండి, మాట్లాడండి, భయపడకండి. ఈ కేసులో పోలీసులు అయితే లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి మోసగాళ్లకు బలైపోకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలి అని చెప్తున్నారు. మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలియజేసి జాగ్రత్త పడమని చెప్పండి. వీలైనంతగా ఈ వీడియోని షేర్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, భారతదేశంలో పుట్టిన ప్రతి హిందూ అమ్మాయి కూడా ఒక ప్రిన్సెస్సే. ఆ అమ్మాయిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక హిందువుగా మనందరి మీద ఉంది. కాబట్టి వీలైనంత షేర్ చేయండి. ముస్లిం అబ్బాయిలే కాదు, ఇలాంటి కొందరు ముస్లిం అమ్మాయిలు కూడా లవ్ జిహాద్ కంటే డేంజరస్. తస్మత్ జాగ్రత్త. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి?
కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 ఛానల్స్ మనవేనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.